చేశారు, మీరు ఎంత మోసపోయారు అని మీకు గుర్తు చేయడానికి, అది గుర్తు చేసి మీరు ఆ నాయకులు వచ్చినప్పుడు మీరెంత మోసపోయారని వాళ్ళని నిలదీయాలనే ఉద్దేశంతో మీ పక్షాన మేము నిలబడి పోరాడడానికే ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతేగాని ఎలక్షన్ల కోసం అయితే కాదని మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసిన మోసాల పట్టికని మీకు కొన్ని విషయాల్ని క్లుప్తంగా వివరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉంటే ఆనాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని, ప్రజల పక్షాన నిలబడాలని సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్క మహిళ కష్టమేమి, పేదల కష్టమేమి, రైతుల కష్టమేమి, వికలాంగుల కష్టమేమి, వితంతువుల కష్టమేమి, విద్యార్థుల కష్టాలేమి, ఆరోగ్యం బాగలేని వాళ్ళ కష్టాలేమి అనే విధంగా అనేక రకాలుగా పరిశీలించి వీళ్ళందరికీ అనుగుణంగా నవరత్నాలు అనే ఒక 9 రకాల పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి, ప్రతి ఒక్కరూ దీనికి ఆ ఫలితాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు చూస్తే తల్లి బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డని ప్రయోజకులు చేసేంత వరకు నాదే బాధ్యత, ఆ బిడ్డని బడికి పంపించండి, చదివించే బాధ్యత నాది, బడికి పంపించిన దానికి గాను మీకు అమ్మఒడి కింద ప్రతి మహిళకు కూడా 15,000 రూపాయలు చేస్తానని చెప్పిన మాట ప్రకారం వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లవాడు విదేశాల్లో చదివేంత వరకు కూడా నాదే బాధ్యతని, పై చదువులు కూడా తనే చదివించడానికి ఫీజు రియంబర్స్మెంట్ అని, విదేశీ విద్యని అనేక రకాల పథకాల ద్వారా పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లలు చదవాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం సైతం తెచ్చి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ విద్యను అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని తల్లికి వందనం పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం రోజులు పూర్తిగా తల్లికి వందనం, తల్లికి ఎగనామం పెట్టారు. అవునా కాదమ్మా? ఏ సౌండ్ రాలేదే? చెప్పండిరా. తల్లి వందనం వచ్చిందా 10 సంవత్సరం రాలేదా? మీ ఇంట్లో ఉండే పిల్లలందరికీ ఇస్తానన్నారు. ఎంత రాలేదో మీరు నోట్ చేసుకోండి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నారు. ఎవరికైనా వచ్చిందా 18,000? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు నిండిన బీసీ, దళిత, మైనారిటీ మహిళలందరికీ కూడా చేయూత అనే పథకం ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అందించినారు. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారా లేదా? మరి ఇప్పుడు వస్తుందా? పోయింది. దానికి ఆడబిడ్డ నిధిని పేరు చెప్పి నట్టేట మిమ్మల్ని ఉంచినారు. అదేవిధంగా మీ ఇంట్లో చదువుకున్న యువకులు ఎవరైనా ఉంటే, నిరుద్యోగులుగా ఉంటే, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే నెలకు 3,000 లెక్కన సంవత్సరానికి 36,000 ఇస్తున్నారు. వస్తా ఉందమ్మా 36,000 కన్నా? యోగలో అని పేరు పెట్టారు. దానికి ₹1 కూడా లేదు. అది మోసం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు వైద్యం అందించుకునే సదుపాయాలు కల్పిస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీలో వైద్యం చేసే పరిస్థితే లేదు. అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ 4 నెలలకు 1 సిలిండరు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు. ఈ రోజు 1 సిలిండర్లు ఇచ్చేసి అది కూడా అందరి మహిళలకు ఇస్తా ఉన్నారు, ప్రతి కుటుంబానికి. ఈ రోజు 20% కుటుంబాలకు కూడా సిలిండర్లు కూడా అది కూడా మోసం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల గురించి చెప్పనవసరమే లేదు. ఆర్టీసీ బస్సు అన్ని రకాల బస్సుల్లో సదుపాయం కల్పిస్తామని చెప్పి ఈ రోజు కేవలం పల్లె వెలుగు మాత్రమే మీకు సదుపాయం కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు బెంగళూరు బస్సు ఎక్కినా పోదు, తిరుమల బస్సు ఎక్కినా, కాణిపాకం బస్సు ఎక్కినా, ఏది ఎక్కినా ఉచితం లేదు. పల్లె వెలుగు తప్ప ఏ బస్సులు ఉచితం లేదు. ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చి
మిమ్మల్ని ఎంతెంత మోసం చేశారో ఈ మోసాన్ని మీరు గ్రహించి నాయకులు వచ్చినప్పుడు మమ్మల్ని ఈ విధంగా మీరు మోసం చేశారు, ఈ మోసం చేసిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని నిలదీయవలసిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయడానికే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులు పండించిన పంటలన్నీ సర్వనాశనం అయిపోయి రైతు కన్నీరు పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి అన్నదాత సుఖీభవాన్ని కూడా 1 సంవత్సరం రోజులు పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు 143 హామీలు ఇచ్చారు. ఈ 143 హామీలు కూడా ఈ పోస్టర్ చూపిస్తాము, దీంట్లో ఉంటుంది. మీ ఇళ్ళకెళ్ళి స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోమంటే చూసుకున్నారంటే ఎన్ని హామీలు నెరవేర్చారు, ఎంత మోసం చేశారనేది కూడా మీరు గ్రహించారు. పిల్లలైతే ఎవరైతే చదువుకొని ఎవరికి ఉద్యోగాలు రాలేదో వాళ్ళకంతా కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా ఇచ్చినారా? ఎవరికి ఇవ్వాల. ఈ విధంగా చాలా హామీలు సూపర్ 6 కింద చాలా హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు కరెక్ట్ గా నెరవేర్చకుండా మనం ఏదైనా అడిగితే మన మీద కేసులు పెట్టడము, దౌర్జన్యం చేయడము ఇట్లా చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనకి కరెక్ట్ గా ఒకటో తేదైతే మన ఇండ్ల కాడికే వాలంటీర్స్ అంతా కూడా వచ్చి పింఛన్లు అంతా ఇస్తా ఉన్నారు. అవునా కాదా? ప్రతి ఒక్కరి ఇండ్ల కాడికి తెల్లారితో 5 గంటలకు 6 గంటలకంతా వాలంటీర్స్ రావడము, ఎవరికైతే పింఛన్ అర్హదారులంతా ఉన్నారో వాళ్ళకందరూ కూడా పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా సచివాలయం వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పేదలకి ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉంటుందో దానంతా కూడా గుర్తించి వాలంటీర్స్ ద్వారా ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అందించడం జరిగింది. అప్పుడు కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్స్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా కూడా పనిచేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినారు, వాలంటీర్స్ కంటే 5,000 కాదు మేము 10,000 ఇస్తామని చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏం చేసినారు, మోసం చేసి ఆ వాలంటీర్స్ వ్యవస్థనే ఎత్తేసారు. అవునా కదా? ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా టీడీపీ వాళ్ళు చెప్పడము, 2014లో కూడా ఇదే విధంగా హామీలు ఇవ్వడము, చెప్పడము, మోసం చేసి గెలిచారు. దాన్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నేనున్నాను, నేను విన్నాను అని చెప్పేసి పేదలకు ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి పేదల పక్షపాతిగా ఆయన చాలా గొప్ప సంక్షేమ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి పేద పిల్లలంతా స్కూల్ కి బ్రహ్మాండంగా 4 నేడు కింద స్కూల్స్ అంతా కూడా రెడీ చేసి పిల్లలంతా కూడా బడికి వెళ్లి బాగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకంతా కూడా ఆ రోజు బ్రహ్మాండమైన ఇది చేస్తారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రతి ఒక్కరు పేదలకి ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ కార్డు ఏదైనా ఉంటే పేదలు చేసుకోలేకపోయినప్పుడు 1,00,000, 2 లక్షలు అయినప్పుడు ఉచితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెడితే ఈ రోజు అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ వాళ్ళు రావడము, ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఎత్తేస్తారు. ఈ విధంగా ఉంటే పేదలకు ఏడ మంచి జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే మన చిత్తూరు నియోజకవర్గానికి మన ఎంసీ విజయానంద రెడ్డి అన్న గారు ఆయన సొంత నిధులతోనే ఎన్నో గొప్ప కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇక్కడ మన చిత్తూరులో ప్రధానంగా ఈ మార్కెట్ విషయం తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన సొంత నిధులు 70 లక్షల నుంచి 80 లక్షలు మార్కెట్ కట్టి ఇక్కడ పేదలు ఎవరు కానీ గేట్ కట్టకూడదు అనేసి ఒక మంచి ఉద్దేశంతో తన సొంత నిధులతో 4 సంవత్సరాలు మార్కెట్ ను ఫ్రీ చేసి ఈ తోపుడు బండ్లు కానివ్వండి, టీ స్టాల్ కానీ ఆయన సొంత నిధులతో ఇచ్చారు. ఇప్పుడేం చేస్తున్నారు, ఆయన ఏదైతే చేశారో దాని అట్లే కాపీ కొట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు పెడుతున్నారు. అదే తోపుడు బండ్లు ఇస్తారు. ఆ తోపుడు బండ్లు ఫ్రీగా ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక బండికి 100 రూపాయల కింద వసూలు చేస్తున్నారు. వాళ్ళకి కట్టలేదంటే వాళ్ళని కొట్టడం. ఇంత దారుణమైన ఇది ఎక్కడ కూడా మన చిత్తూరులో ఎప్పుడు కూడా చూసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి, రానున్న రోజుల్లో మళ్ళీ టీడీపీ వాళ్ళు మళ్ళీ వస్తారు, ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగినప్పుడు ఫస్ట్ మీరు చెప్పిండే హామీలంతా నెరవేర్చండి, దాని తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి గట్టిగా వెళ్ళి మనేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. నా చుట్టూ చేయాలి తప్పుడు అలా వచ్చిందో చేస్తారు. మళ్ళీ విషయంలో మా నీవనంకలు కూడా 2 సార్లు వచ్చాయి. నీవు దుప్పెట్టి ఆడుకున్నారు. అందరూ తెలుసు ఎలాంటి పరిస్థితి పడ్డా, ఇల్లు లేకుండా, వాటి లేకుండా సొంత జైలు స్కూల్లో చదువుకుంటున్నా
ఆదుకున్నారంటే మన జీవన్ రెడ్డి గారు చూడగలతో కూతురు పెట్టి భర్త నుంచి గుడ్డు నుంచి షాపు తప్పించినారు. అలాగే మీకు అందరూ తెలిసిన విషయమే. ఈ స్పెషల్ ఈ వార్డ్ 44 మార్గదర్శనం చుట్టూ నడుపుతూ ప్రతి చూస్తున్నారు. కానీ మనం దగ్గర నుండి ఆయనకి ఎలాంటి సమస్య మనం ఆలోచించుకోవాలి. ఆయన సేవలు చెప్పడం వల్ల కాదు, మీకు అన్ని తెలిసిందే, కొత్తది కాదు, మనందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఈ సేవ గుర్తించుకోండి. ఎవరో చేయలేదు, ఏదో మాట్లాడిస్తారు, పోయేస్తారు కదా. ఆయన సేవ చేసి వచ్చారు, చేయకముందు ఏదో చేస్తాను కాదా, చేసినాక వచ్చారు ఆయన. మన హిందూ గంగమ్మ జాతరకి బొట్టు చీర ఇచ్చినారు, తెలిసి తీసుకున్నాం. మన డివిజన్ వాళ్ళు ప్రత్యేకంగా పిల్లలకి బుక్స్లో నుంచి బ్యాగ్ నుంచి అది కూడా అందించారు. వేరే స్కూల్ ఈ డివిజన్ లో ఉండేదే మొత్తం 2400 ఓట్లకి అందరికి అందరూ పంచారు. ప్రతి ఒక్కరికి రావాలండి. ప్రతి ఒక్క 2465 మందికి పంచినారు. ప్రతి ఒక్క గడపకి 700 గడప ఉంది. ప్రతి గడపకి ఆయన సరిపోయింది. మొత్తం ఈ డివిజన్ లో 2700 గడప ఉంది. ప్రతి గడపకి తన అయిన సాయం అంతే ఒకటి అందింది. ఒకటైనా అందరి పరిస్థితి ఎవరికి అందలేదు. మీరు కూడా చెప్పండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాయం అందిన వాళ్ళే. ఎందుకంటే ఆయన సాయం అందిన వాళ్ళు ఈ డివిజన్ లేదు. ఈ డివిజన్ లో ప్రత్యేకత నీళ్ల నుంచి ప్రతి ఒక్కటి ఆయన సాయం దొరుకుతుంది. నీళ్ల నుంచి, వరద బాధ్యత వచ్చినప్పటి నుంచి, కూరగాయల మార్కెట్ నుంచి ప్రతి ఒక్కరు అందరూ, చీర నుంచి, రంజాన్ తో ప్రతి ఒక్కటి అందుకున్నారు. ఆయన జాతీయ దినోత్సవంలో ప్రతి ఒక్కటి నా ప్రజలు, నా వాళ్ళు, నా పేద వాళ్ళని ఆలోచించేవారు. అలాంటి నాయకులు మనం చేసిన నిజంగా మనం ఘనగలనుకోవాలి. ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క నాయకులకి, కేపీసీ గారికి, విజయసింహారెడ్డి గారికి, విజయరెడ్డి గారికి, జగదీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా నాయకుడు విజయరెడ్డి